విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఆంధ్ర తెలంగాణ ఐఐపిఏ ప్రాంతీయ బ్రాంచి చైర్మన్ ఎం గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి మెమరీస్ ఆఫ్ సివిల్ సర్వెంట్ పుస్తకావిష్కరణ విశాఖలో ఘనంగా జరిగింది. ఎంవైపీ కాలనీ ఐఐఏఎం కళాశాలలో రాయల్ క్లబ్ అల్వార్దాస్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రచయిత గోపాలకృష్ణ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారిగా పలు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన సంస్కరణలు, వాటి వల్ల లభించిన సంతృప్తిని మీడియాతో పంచుకున్నారు. త్రికరణ శుద్ధిగా విధులు నిర్వర్తించే ఐఏఎస్లకు గుర్తింపు ఎప్పటికీ ఉంటుందన్నారు. 1962వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. నాకు ఒక రికార్డు ఉందన్నమాట. లా పేపర్లో ఐఏఎస్ ప్రొబేషనర్స్కు 100కు 100% నాకు వచ్చిందన్నమాట. తర్వాత నేను అస్సాంలో 12 సంవత్సరాలు పనిచేశాను, ఆంధ్రప్రదేశ్లో 12 సంవత్సరాలు పనిచేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 12 సంవత్సరాలు పనిచేశాను అన్నమాట. గోదావరి ఫర్టిలైజర్స్ అని కాకినాడలో ఉంది, దానిని నిర్మించింది నేనేనన్నమాట. ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఓర్చుకుని దాన్ని 3 లక్షల టన్నుల ఉత్పత్తి తయారు చేసేటట్లుగా చేశాము. కానీ ఇప్పుడు అది 1 మిలియన్ టన్స్ 10 లక్షల టన్నుల డిఏపిని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. అది కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఒక కెనాల్ కావాల్సి వచ్చిందన్నమాట, ఏలేరు కెనాల్ అని. ఆ ఏలేరు కెనాల్ని సాధించడానికి నేను ఎంతో కృషి చేసి గోదావరి నది నుంచి ఆ నీటిని ఇక్కడికి మరలించామన్నమాట. దానికి చాలా సమయం పట్టింది. దానికి సేల్ కూడా మాకు సహాయం చేసి డబ్బు కూడా మాకు ఇచ్చారన్నమాట. దానికి అప్పుడు ప్రభుత్వం దగ్గర అంత డబ్బు ఉండలేదన్నమాట. అది కాకుండా నేను ఏపీఎస్ఎఫ్సి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అది సరిగా కావడమే కాకుండా చాలా లాసెస్ అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నన్ను చీఫ్ మినిస్టర్ గారు పిలిచి, సిడ్బీ వాళ్ళు పిలిచి మీరే దీన్ని సరిచేయాలని చెప్పినప్పుడు నేను దానికి చైర్మన్గా 4 సంవత్సరాలు పనిచేశాను. అది ఇప్పుడు ఏమైందంటే ఆ 4 సంవత్సరాల్లో అది బాగుపడి ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే అత్యున్నత ఎస్ఎఫ్సిగాను అప్పటి నుంచి లాభాల బాటలోనే ఉందన్నమాట. కాబట్టి నేను ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మైన్స్ మినిస్ట్రీలో నేను అడిషనల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత నేను ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, దానికి చైర్మన్గా ఉండి, అంతేకాకుండా స్కోప్ అని స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 246 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాటన్నిటికీ నేను చైర్మన్గా ఉన్నానన్నమాట. ఆ చైర్మన్గా ఉన్నప్పుడు నాకు చెప్తున్నా. అది అయిన తర్వాత నన్ను అందరూ కూడా మీరు ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది, మీ ఆటోబయోగ్రఫీ, స్వీయ కథ, జీవన యాత్ర అది రాస్తే బాగుంటుంది అంటే ఆ విధంగానే నేను బుక్ లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అని పుస్తకం రాశాను. దానికి ఎందుకు ఆ పేరు ఇచ్చాను అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కర్మయోగిలాగా పని చేయవలసి ఉంటుంది. యోగ కర్మసు కౌశలం. ఏ పని మీకు అప్పచెప్పినా కూడా దాంట్లో కుశలత్వంతో మీరు అది చేయవలసి ఉంటుంది అన్నమాట. దానికి మేము ఎప్పుడు ఏమంటామంటే 3 ఉంటాయన్నమాట. అన్నిటికంటే ఉత్కృష్టమైనది, మనము ఏ పని చేసినా కూడా 10 మందికి నచ్చేలాగా ఉండాలి, ఎవరు కూడా దాంట్లో తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ పని చేశాను. కాబట్టి నాకు మంచి పేరు కూడా వచ్చిందన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా కర్మయోగిలాగా పనిచేయాలి. మీరు ఏం రిజల్ట్స్ వస్తుందని కాకుండా ఏది న్యాయము, ఏది ధర్మము అది మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది అని ఉద్ఘాటిస్తున్నది అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మేము కూడా మా జీవితం కూడా ఆ విధంగా జరిగిందే నేను అనుకుంటున్నాను. ప్రజలు ఆ పుస్తకం చదివిన తర్వాత వారి ఉద్దేశం ఏమిటో చెప్తే అప్పుడు మనకు తెలుస్తుంది నామసార్థకమైందా లేదా అని. అది చెప్పవలసింది నేను చెప్పాను. రచయిత గోపాలకృష్ణకు సన్నిహితులు, శ్రేయోభిలాషులు అయిన విక్రమసింహపురి యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య సుదర్శన్ రావు, అల్వార్దాస్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ ఎస్విహెచ్ రాజేంద్రలు మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ లోకి అడుగుపెట్టే ప్రతి వారికి గోపాలకృష్ణ జీవిత చరిత్ర గొప్ప స్ఫూర్తిని ఇస్తుందనే ఉద్దేశంతో విశాఖలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్ సుదర్శన్ రావు అండి నా పేరు. ఇక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాను.
ప్రస్తుతం విశాఖపట్నం లోకల్ చాప్టర్కి చైర్మన్గా ఉన్నాను. మాకు గోపాలకృష్ణ గారు రీజనల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రీజనల్ చైర్మన్, ఐఐపిఏ రీజనల్ చైర్మన్ ఆయన. అందుకని ఆ బుక్ని ఇక్కడ రిలీజ్ చేపిస్తే ఇక్కడ ప్రజలకందరికీ తెలుస్తుంది. యంగ్ పీపుల్, ముఖ్యంగా యువత ఒక ఆదర్శంగా తీసుకొని ఐఏఎస్ రాసేటప్పుడు కానీ, సివిల్ సర్వీసెస్ రాయడానికి కానీ, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆయన లైఫ్ హిస్టరీ ఆ బుక్ రూపంలో ఉంది కాబట్టి అన్న ఉద్దేశంతో వారిని మేము ఇక్కడ లాంచ్ చేయమని చెప్పాము. మేమే కాకుండా ఆల్వార్దాస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రాజేంద్ర గారు, రవీంద్ర గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి, తర్వాత ఇక్కడ రాయల్ క్లబ్ అని ఒకటి ఉందండి. ఆ రోజుల్లో వారు ఎంకరేజ్ చేసి పెట్టినటువంటి క్లబ్ అనమాట ఇది. ఆ క్లబ్ వారు కూడా ఈ 3 సంస్థలు ఇక్కడ ఈరోజు ఈ బుక్ని లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒక మంచి ఆనందించవలసిన దినం. ఎందుకంటే మన గోపాలకృష్ణ గారు హూ సర్వ్డ్ ఇన్ కంపెనీస్ లైక్ గోదావరి ఫెర్టిలైజర్స్ యాజ్ చైర్మన్, అదేవిధంగా సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ, ఎప్పుడు ఎవరికి ఎలా సర్వీస్ చేయాలని ఆలోచించి ముందుకొచ్చిన మనిషి. అలాంటి ఆయన ఈరోజు ఇలాంటి బుక్, లైఫ్ ఆఫ్ మెమరీస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్. ఇప్పుడు మీకు మెమరీస్ ఉంటాయి, అందరికీ మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ అన్నది మనం పుస్తకం రూపంలో అందరికీ షేర్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న దీని ప్లస్సెస్ ఏంటి, మైనసెస్ ఏంటి, ఎలాగ దీని సర్వీసెస్ బాగా చేయవచ్చు, ఇలాంటి బుక్స్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశం ఈరోజు మా ఐఏఎం బిజినెస్ స్కూల్కి వచ్చినందుకు, ఇది హోస్ట్ చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సెగ్మెంట్ వాళ్ళు కూడా బుక్స్ రాసుకొని ఉంటే ప్రజలకి, కాబోయే జనరేషన్స్ కూడా, ఎందుకంటే యంగ్ జనరేషన్ ఏంటంటే టెక్నాలజీ 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 అని పరిగెత్తున్నారు. టెక్నాలజీని మనం పరిగెత్తడం బట్టి పెద్ద ఉపయోగం లేదు. టెక్నాలజీని ఎలాగే లెవరేజ్ చేసుకోవాలంటే బేసిక్ ట్రెడిషన్స్, మన ఇండియాలో ఉన్నది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటంటే ట్రెడిషన్స్. ఈ ట్రెడిషన్స్ ఎవరు ఫాలో అయ్యారంటే మన పెద్దవాళ్ళే ఫాలో అయ్యారు. యంగర్ జనరేషన్ ఆల్సో షుడ్ బి ఆల్వేస్ updated with the traditions. At the same time, they should use traditions as a foundation for any growth. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏ మంచి పని జరిగినా ప్రజలకు తెలియాలంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి మీ సేవలు ఎంత థ్యాంక్ యూ చెప్పినా, ఎన్నిసార్లు మీ కృతజ్ఞతలు చెప్పినా మేము తీరలేని ఉడికోళ్ళు.